వడు బలహీనులకు. చెప్పండి, మనందరి కోసం ఇది. నేను మీకు చెబుతున్నాను అనుకోకండి, మనకి చెబుతున్నాం, మనమే చెప్పుకుంటున్నాం. బలమెవ్వడు బలహీనులకు, బలమెవ్వడు కరిరాజుకున్, బలమెవ్వడు సుగ్రీవాదులకున్, బలమెవ్వడు పాండురాజ సుతుల భార్యకున్, బలమెవ్వడు నీకు నాకు నిజముగ కృష్ణ, బలమెవ్వడు నీకు నాకు నిజముగ కృష్ణ. అలా కృష్ణుడి వైపు తిరిగి, వెంకటేశ్వర స్వామి వైపు తిరిగి, స్వామి నాకెవరు లేరు, నువ్వే ఉన్నావు. అన్నమయ్య చెప్తాడు, నీవే మాకు దిక్కు నిన్నే తలతుము, కావు మా నేరమెంచక కరుణానిధి, నీవే మాకు దిక్కు. స్వామి నాకెవరు లేరు స్వామి అని మనం భగవంతుణ్ణి వేడుకోవాలి, ఆయన నామాన్ని పాడుకోవాలి. అందుకని వాడుకోవాలి అనే భావన మనకెప్పటికీ రాకూడదు. అందుకే రామదాసు గారు కూడా ఏం చెప్తారు, రక్షింపకున్నాను రక్షకులెవరింక, రామచంద్ర నన్ను రక్షింపకున్నాను రక్షకులెవరింక, రామచంద్ర. స్వామి నాకెవరున్నారు స్వామి. అందుకని ఆయన కొంచెం కోపం వచ్చింది కదా ఆయనకి, ఎక్కడ, జైల్లో. ఎందుకు కోపం వచ్చింది? ఏ దిక్కు తెన్ను లేదు, నువ్వు రావట్లేదు, నన్ను ఉద్ధరించట్లేదు అని. ఎవడబ్బా సొమ్మని కులుకూతూ తిరిగేవు రామచంద్ర, నీ తండ్రి దశరథ మహారాజు పెట్టేన రామచంద్ర, లేక నీ మామ జనక మహారాజు పంపేన రామచంద్ర. ఇలా అన్నాడా అని వెంటనే అబ్బా తిట్టి తినని ఆయాస పడవద్దు రామచంద్ర, ఈ దెబ్బల కోర్వక అబ్బా తిట్టి తినయ్య రామచంద్ర. ఏమనుకోద్దు, ఈ దెబ్బలు ఓర్చుకోలేక అన్నాను అని మళ్ళీ సారీ చెప్పేస్తాడు. భగవంతుడి మీద అలగడం తప్పు కాదు, భగవంతుడిని కోరుకోవడం తప్పు కాదు, కానీ ఆయన విడిచిపెట్టడం తప్పు. మీకు మంచి కథ చెప్తాను, బాగా వినండి. ఓ పిల్లవాడు విష్ణుమూర్తి విగ్రహం తెచ్చాడు, పూజ చేశాడు, పనులు అవ్వలేదు, తీసుకెళ్ళి అటక మీద పెట్టాడు. మళ్ళీ దుర్గాదేవి తెచ్చాడు, పూజ చేశాడు, ఏం పనులు అవ్వట్లేదు, మళ్ళీ పైన పెట్టాడు. తర్వాత మళ్ళీ లక్ష్మీదేవి, తర్వాత శివుడు, ఫైనల్గా గణపతిని తెచ్చాడు. ముందు తేవాలి, లాస్ట్లో తెచ్చాడు. ఏదో ఒకటి పూజ చేశాడు. పూజ చేసి అందరూ శుక్లాంబరధరం వచ్చుగా 1 2 3 అనగానే చెప్పాను. 1 2 3 శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం. ఆహా బోలో గణేష్ మహారాజ్కి. రైట్. ఈ పిల్లోడు గణపతి పూజ చేశాడు, అగరబత్తి ఆడు కూర్చాడు, అరటిపండులో పెట్టాడు. ఈ అగరబత్తి పొగ ఎక్కడికి వెళ్తుంది? ఇలా పైకి వెళ్తుంది. పైన విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, దుర్గాదేవి, శివుడు, నలుగురు పైన ఉన్నాయి విగ్రహాలు. ఈ పైకి వెళ్తుంటే వీడి పైకి వెళ్ళిపోయి, అసలు నేను ఇన్ని పూజలు చేస్తే మీరు అసలు ఎక్కడానికి రెస్పాండ్ అవ్వలేదు, ఇప్పుడు నేను ఇక్కడ పూజ చేస్తే మీరు అగరబత్తి పొగ పీలుతారు, మీరు చెప్తా అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి పాత కొట్లు అవి తెచ్చేసి ముక్కులకి కట్టించారు.
ఎవరికి? ఆ అటక మీద ఉన్నటువంటి దేవుళ్ళు. వెంటనే అటక మీదే శివుడు, పార్వతి, విష్ణువు, లక్ష్మి నలుగురు ప్రత్యక్షమైపోయారు. వీడు బెత్తరపోయి అసలు ఇన్ని పూజలు చేస్తే రాలేదు, ఇప్పుడు ముక్కులు కొడలు కట్టితే వచ్చారేంటి అన్నాడు. ఒరే, నువ్వు ఎందుకు ముక్కులు కొడలు కట్టావురా? మేము పీడుతున్నామనేనా? అంటే మేము ఉన్నాం అని నమ్మావు, అందుకు వచ్చావు. ఇంతవరకు నమ్మలేదు, అందుకే రాలేదు. నమ్మాలి అంటే వాడు ఆపోజిట్లో నమ్మాడు అనుకోండి, అది వేరే కదా. నమ్మాడు కానీ పాజిటివ్గా నమ్మాలి. అలా నమ్మినటువంటి వాళ్ళ గురించే మనం మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు మహాభక్తులు. ఈ తెలుగు నేల మీద పుట్టారు. ప్రపంచంలో చాలా చోట్ల పుట్టినా ఈ భారతదేశంలో అంతటా ఉన్నారు మహాభక్తులు. ఎవరో ఎందుకు? మన తిరుపతి, మన హాతీరామ్ బావాజీ. ఎవరంటే ఆయన ఉత్తరాది నుంచి వచ్చారు, లంబాడ వల్ల సంబంధీకులైన. కానీ వెంకటేశ్వరం పట్ల భక్తి ఎటువంటిది? ఫస్ట్ ఈఓ ఆఫ్ తిరుమల ఆయన, తెలుసా? అంటే రాజుగారు చెప్పారు. ఈఓ అనే పదం అప్పుడు లేదు, మీరే చూసుకోండి స్వామివారికి అని చెప్పారు. మరి ఆయన వెంకటేశ్వమి ఆడుకునేవారు పాచికలు. ఆయన రాలేదు, అందుకని ఆయన పిలిచాడు. ఎలా పిలిచారు? మన నాగయ్య గారే ఆదిరాబాబు. వేగరారా ప్రభు వేగరారా, వేడుకతో ఆడుకొన వేలాయరా. వేగరారా ప్రభు వేగరారా, వేగరారా ప్రభు వేగరారా, వేగరారా ప్రభు వేగరారా. అలా పిలిస్తే వెంకటేశ్వర వచ్చేశారు, ఆయనతో ఆడుకున్నారు. కానీ ఆయన గొప్పతనం మనం ఈరోజు కూడా మాట్లాడుకోవాలంటే ఏదో ఒకటి జరగాలిగా. వెళ్తూ వెళ్తూ ఒకటి వదిలేశారు, ఉంగరమో కడియమో వదిలేశారు. మర్నాడు మన అర్చక స్వాములు అలంకారం చేస్తూ ఉన్నారు. చేస్తుంటే కడియం కనపడలేదు. ఒడియం అయితే పోలే, హేమంత్ గడు, రమేష్ గడు ప్రసాదం తిన్నారనుకోవచ్చు. ఒడియం కాదు, కడియం. బిడియం లేకుండా వెతికారు. అందులో ఒక ఆయన కనిపించింది. ఇది వీడెవడో యూపీ వాడు వచ్చాడు ఏపీకి, ఇలాంటి వీపీ పని వాడే చేసి ఉంటాడు అని ఒక విధమైనటువంటి దుగ్ధ అంటారు. ఆ దుగ్ధతో వాడే చేసి ఉంటాడు, వాడు మాంత్రికుడు. ఏదో రాళ్ళు వేసేయడమే. అలా రాళ్ళు వేసేసి ఆయన దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టారు. అవునా అని వెతికితే ఉంది. ఎందుకు ఉండదు? వదిలేసిందే స్వామివారు, వదిలేసిందే స్వామివారు కదా. వీడే దొంగ అంటారు. దొంగ కాదండి, స్వామివారు వచ్చారు నాతో ఏంటో జోకులేస్తున్నావు నువ్వు? ఇన్నాళ్ళ నుంచి పూజలు చేస్తే మాకే కనపడలేదు, నీతో వచ్చి మళ్ళీ అని వాళ్ళు ఎటకారం చేశారు. రాజుగారికి చెప్పారు, జైల్లో వేసేసారు. రాజుగారు మంచి పాజిటివ్. ఏమో ఎవరి దగ్గర ఏమిటో, ఏ భక్తో ఏ శక్తో. స్వామి మీరు మహాత్ములైతే అయి ఉండవచ్చు, అభియోగం అయితే మరి ఆరోపించబడింది. ఇదిగో ఒక లారీలో చెరుకు ఇందులో వేస్తాం, మీకుంటే సరుకు నిర్మూలించండి ఈ చెరుకు. ఆయన ఏం చేస్తాడు? ఆయన మీద ఆధారపడ్డాడు అంతే. చక్కగా కళ్ళు మూసుకున్నారు. ఆయన భగవంతుడిని పిలిచారు, వెంకటేశ్వర స్వామిని. ఆపద మొక్కలు వాడా వెంకటరమణ గోవిందా గోవిందా, వడ్డీ కాసులవాడా వెంకటరమణ గోవిందా గోవిందా గోవిందా. అలా గొంతెత్తి గోవిందా అంటే రాకుండా ఉంటాడా? అరే, ఒక ఏడుగు పిలిస్తే పలికితే వచ్చినవాడండి ఆయన. రాడా? వచ్చాడంతే, ఏడుగులాగే వచ్చాడు. ఏడుగు పిలిస్తే పలికితే వచ్చినవాడు ఇప్పుడు ఏడుగులా వచ్చాడు. వచ్చి పెద్ద ఏకారం చేశాడు. చెరుకంతా బెరుకు లేకుండా, నరక్కుండానే చెరుకంతా ఆ సరుకు లేకుండా మొత్తం బెరుకు లేకుండా కలిగేసాడు. మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు పెద్ద గేంకారం చేశాడు. ఆ పడుకున్నటువంటి ఆ కాపలాదారు ఏడుగు ఏడుగు అన్నాడు. ఎక్కడ అన్నారు? అదుగో. ఎక్కడా ఏడుగు? ఎక్కడుంది? తలుపులు వేసిన జైలులో. ఎలా? దోమ కాదు, చీమ కాదు, ఎలక కాదు, పిల్లి కాదు, కుక్క పిల్ల కాదు, ఏడుగు లోపలికి వెళ్తుందా?
అదిగో చూడరా అన్నాడు. అంటే ఇప్పుడైతే సెల్ ఫోన్లో వీడియో తీసి పెడుతుంది, అప్పుడు కాబట్టి చూశారు. ఏడుగు వచ్చింది, అది ఖాళీ అయిపోయింది. వీళ్ళు చెప్పారు రాజుగారికి వెళ్ళామంటే ఎలా జరిగిందని. ఆయన దగ్గరికి తీసుకెళ్ళారు. వాళ్ళు కూడా పూజారులు కూడా క్షమించండి అన్నారు. మొత్తానికి వివాదం సర్దుమణిగి, ఇంత భక్తి ఉన్న మీరు స్వామివారికి చాలా ఇష్టలు, మీరే ఈ దేవాలయ వ్యవహారం చూడండి అని చెప్పారు. అలా మహంతులు ఎంతో కాలం ఆ దేవాలయం చూశారు. తర్వాత కాలంలో ప్రభుత్వాలు అవి వచ్చి ఏవో రకరకాల అక్కర్లేనివి కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనే పేరు కాకుండా తినడం తిరగడం దోచుకోవడం ఇలాంటి పర్యాయ పదాలకి అది ఆలవాలవడం దురదృష్టకరం. అలా కాకుండా స్వామివారి సొమ్ము తిన్నోడు కలుస్తాడు దుమ్ము. స్వామివారి సొమ్ము తినకూడదు, స్వామివారికి ఉపకారం, స్వామివారికి సేవ చేయాలి. మీకు చెప్పానా చెప్పలేదో చాలా చోట్ల చెబుతూ ఉంటాం కాబట్టి మీకు చెప్పానా వాళ్ళకి చెప్పానా గుర్తుండదు. కానీ రామాయణంలో పోనీ వినుంటే మళ్ళీ వినండి, తప్పేమిటి నష్టమేమిటి. రాముల వారు గంట కట్టారు. ఏం గంట అండి? ధర్మగంట. అమ్మ ఎవరండి చెప్పింది? అమ్మ మీ పేరేంటిదా తల్లి? ఏం పేరమ్మా? వినపడలేదు. ప్రభావతి. ప్రభావం చూపిన ప్రభావతి. వెంటనే చెప్పారు గీతమ్మగా. ఈ ధర్మగంట కడితే ఎవరు కొట్టలే. ఎందుకు కొట్టలేదంటే రాముల వారి కాలంలో జైలు శాఖ లేదు, తెలుసా మీకు? వాళ్ళ నాన్నగారి టైంలో జైలు శాఖ ఉంది. రాముల వారు వచ్చాక జైలు శాఖ రద్దు. ఆ జైలు గదులన్నీ ఏదో ఉపాధి పథకం కింద ఎక్కడ పెట్టేశారు. జైలుతో పని లేదు అలాగా. అయితే రాముల వారి గంట కట్టారే, తుప్పటిపోయింది, ఎవడో దాన్ని వాడలే. ఎప్పుడు ఇంకా రాముల వారి అవతారం ముగిసిపోతుంది అన్నప్పుడు ఉత్తరాఖండ్లో వస్తుంది. ఎవరది? లక్ష్మణ గోండి చెక్ అన్నారు. తలుపు తీశాడు, చూస్తే కుక్క విత్ బ్లడ్, దెబ్బ తగిలిన కుక్క. ఏమిటే అన్నారు. సార్ నేను అక్కడ పడుకున్నాను సార్, చిత్తూరులో పలానా రోడ్లో పలానా వాడు వచ్చి తన్నాడు సార్, రాయిచ్చి కొట్టాడు సార్ అంటే ఏంటి వాడి వివరాలు చెప్పన్నారు. వాడిని పిలుచుకొచ్చారు. ఈ లోపల దీనికి ఫస్ట్ ఎయిడ్ చేయించాడు లక్ష్మణుడు. ఫస్ట్ ఎయిడ్ చేసి దాన్ని చైర్లో కూర్చోబెట్టాడు. ఈడెవడైతే అక్యూజ్డ్ వాడిని నిలబెట్టారు. ఇప్పుడైతే వాడిని కూర్చోబెట్టి దీన్ని నిలబెడుతుంటారు. అది రాముడి కాలం, ఇది పోయే కాలం, కలికాలం. మొత్తానికి ఇప్పుడు దెబ్బలు తిన్నది ఎవరు? కుక్క కదా. శిక్ష ఏమయ్యాలో దీన్ని అడిగారు రాముల వారు. చెప్పవే ఏమిటి చెప్పు, వాడికి ఏం శిక్ష వేయాలి అన్నారు. మామూలుగా ఎక్స్పెక్టేషన్ ఏముంటుందో రాముడికి? 100 కొరడా దెబ్బలు, లేదా 1 మంత్ జైలు, ఏదో ఒకటి ఉండాలా. ఇది అందే. ఏం శిక్ష వేయమంటామంటే రాముల వారితో కుక్క, స్వామి మీరు ఏమనుకోకుండా ఏదన్నా పెద్ద గుళ్ళో చైర్మన్గా వేయండి. ఏం మాట్లాడుతున్నావే, నరాలు కట్టయిపోతుంటే. రాముల వారి ఆశ్చర్యం, ఏం మాట్లాడుతున్నావు, పురపని చేస్తుందా నువ్వు? వాడికి శిక్ష వేస్తున్నావా, ఏదన్నా బహుమానం ఇస్తున్నావా అన్నారు. అప్పుడు కుక్క అందే, లేదు రామచంద్ర, గత జన్మలో నేను కూడా ఒక టెంపుల్కి ధర్మకర్తగా ఉన్నాను. అప్పుడు స్వామివారికి దీపం కిందకి వెళ్ళిపోతుంటే ఒత్తి పైకి ఇలా అని ఆ చేతికి అంటుకున్న నూనె నెయ్యి నెత్తికి రాసుకున్నా, అందుకని కుక్క అయిపోయి పుట్టాను. వీడిని కూడా గుడికి ధర్మకర్తగా మీరు అవ్వకుండా అర్థమైపోయింది. వాళ్ళకి నీకు అర్థమైందా? నేను చెప్పకల్లా వీళ్ళకి అర్థమైపోయింది. చపట్లు కూడా వేస్తున్నారు. అది ఏమనిపోయింది వీళ్ళకి తెలుసు. అది ఏమందంటే కుక్క వీడిని కూడా చైర్మన్గా చేయండి. చేస్తే వీడు కూడా స్వామివారి సొమ్ము తినకపోతాడా, కుక్క పుట్టపోతాడా, ఎవడో కొట్టపోతాడా, అలా ఎవడైపోతాడు. స్వామివారి సొమ్ము తింటే కుక్కై పుడతారు. నువ్వు ఎకరాలు తినేసి, బంగారాలు తినేసి, డాలర్లు తినేసి వేషాలు వేస్తే అక్కడ ఎవరున్నారు? వెంకీ, మహా పెంకి, పెట్టుకున్నోడు కల్లా పగిలింది టెంకి, డోంట్ బిహేవ్ లైక్ ఏ మంకీ. ఇలాంటప్పుడు చెప్పలేదు నానా. కాబట్టి స్వామివారితో ఆయన ఉన్నాడండి. ఉన్నాడా లేదా? వెంకటేశ్వర స్వామి బొమ్మ ఆయన ఉన్నాడా?
ఉన్నాడండి బాబు. ఆయన ఉన్నాడు అన్నాడు రుజువు చెప్పడా గోవిందుడు. వెంకటేశ్వర స్వామి ఎప్పటి నుంచో ఉన్నాడు. ఒక్క అంగుళం కదిలేడా? కదలలే. కోట్ల మంది కదిలేరా లేదా, కదులుతున్నారా లేదా ఆయన కోసం? కదలని వాడు కదుపుతున్నాడంటే ఉన్నట్ట లేనట్ట? ఆయన కదల్లో ఒక అంగుళం అక్కడే ఉంటాడు. మరి కోట్ల మంది కదిలి వస్తున్నారు అంటే ఉన్నట్ట లేనట్ట? పవర్ అంటే అది. ఇంటింటికి వెళ్ళి మా వాడిని నమ్ముకో, ఉన్నది నమ్ముకో, ఇలాంటి ప్రోగ్రాంలు వెళ్ళలేవు, ఇలాంటివి వెళ్ళలేవు. భగవంతుడు అక్కడ ఉన్నాడు. అందరూ పరుగులు పెట్టి ఖర్చు పెట్టుకుని రైళ్ళు ఎక్కి, బస్సులు ఎక్కి, విమానాలు ఎక్కి, నడిచి, అదేంటంటే ఆ పెరటాసి మాసంలోనో ఇప్పుడు ఈ తమిళనాడు వాళ్ళు, కర్ణాటక వాళ్ళు వందల కిలోమీటర్లు నడిచి చెప్పులు లేకుండా, అందులో అవిటి వాళ్ళు కూడా దివ్యాంగులు వచ్చేస్తారు. ఎవరు పిలిచారు? ఎవరు పిలిచారా? గవర్నమెంట్ ఏమైనా ఫోన్ చేసిందా? దేవస్థానం వాళ్ళు ఎవరన్నా ఫోన్ చేశారా? కాదు కదా. ఆయన ఉన్నాడు. కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందరూ దశల దిశల అన్ని పక్కల లోపల బయట ఆయన ఉన్నాడు కాబట్టి కదండి ఇంత నడుస్తుంది. ఆ ఉన్నాడు అని గ్రహించగలిగేవా మన జీవితం సార్థకమైపోతుంది. అలా ఎలా గ్రహించాలో శంకరులు చెప్పారు. ఇవాళ మనం చదువుకున్నటువంటి శ్లోకాల్లో ఒక శ్లోకం సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ముక్తి రావాలంటే జీవన్ముక్తి అంటే ఈ శరీరంలో ఉండగానే మనం ఆ స్థితిని అనుభవించాలి. ఏబిసిడి మామూలుగా ఏబిసిడి అడిగితే ఏ ఫర్ ఏం చెప్తారు? యాపిల్. బి ఫర్, సి ఫర్, డి ఫర్, అంతే కదండి. అంటే యాపిల్ తిని బాల్తో ఆడుకుని కుక్కలాగా పిల్లగా కొట్టుకుసాము, అంతేనా? మాకు శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారు ఇస్కాన్లో, ఏ ఫర్ అసోసియేషన్, సత్సంగం. అసోసియేషన్ అంటే సత్సంగం. ఎవరితో ఉండాలి మనం? లైక్ మైండ్. జైసా సంగ్ ఐసా రంగ్ అంటే ఏంటండి? ఎలాంటి వాళ్ళతో ఉంటే అలాంటి లక్షణాలే వస్తాయి. ఎప్పుడో మహర్షులు అడవిలో వెళ్తూ ఉన్నారు. ఒక చిలుక ఒక చోట ఒక పూరి గుడిసి ఉంది. బయట చిలుకను పంజరంలో పెడితే అది అంది, ఇదిగో బాణసాలు వస్తున్నారు, పట్టుకోండి, వాళ్ళు వేసేయండి, నరకండి, దోచుకోండి. ఎవరంటారు ఈ మాటలో? చిలుక. వీళ్ళు భయపడిపోయారు. బాబాయ్ అని ముందుకు పరిగెట్టారు. ఇంకొంచెం దూరం వెళ్ళారు. అతిథులు వచ్చారు, వారికి నీరు ఇవ్వండి, హరి ఓం, స్వాగతం, సుస్వాగతం. మహాత్ములు వారు పాదాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వండి, తాగడానికి నీళ్ళు ఇవ్వండి, వారిని కూర్చోబెట్టండి, శుభోదయం. ఎవరు? ఇంకో చిలుక. వీళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏమిటి కంగారు పడుతున్నారా? అక్కడ నాలాగే ఇంకొకడు మీకు ఆపోజిట్గా మాట్లాడాడు కదా అంది ఈ చిలుక. అవును, మీరేమో ఇంత చక్కగా అతిథి మర్యాదలు చేస్తున్నారు, అదేమో వేసేయి అంటుంది. కారణం ఏంటి అన్నారు. అంటే ఈ చిలుక చెప్పింది, అది నేను ఒక అమ్మ కడుపులోనే పుట్టాం, అదేమో కషాయోడి ఇంట్లో పెరిగింది, నేనేమో ఇక్కడ మంచి భక్తుల ఇంట్లో పెరుగుతున్నాను, అందువల్ల ఈ లక్షణాలు. అందుకని ఎవరైనా చెడిపోయినా, ఎవరైనా బాగుపడినా దాంట్లో సింహభాగం దేని మీద ఆధారపడి ఉంటుంది? పెంపకం, సాంగత్యం. మీకు మంచి విషయం చెప్పానుగా, మరి చెడ్డ విషయం కూడా చెప్పాలి. చెబితేనే తెలుస్తుంది మంచి చెడు. ఎవడో జైలుకి వచ్చాడు, అదే కోర్టుకు వచ్చాడు, జైలు గారు హ్యాంగింగ్ అన్నారు. వాడి లెక్కలన్నీ చూసి వీడిని ఉరి శిక్ష వేయండి అన్నారు. సరే
ఉరి శిక్ష ఖాయం. ఏంటి అని చెప్పుకునేది ఉందా? ఆఖరి కోరిక అన్నారు. మా పిండితో మాట్లాడాలండి అన్నాడు. వీడు బోల్లో ఉన్నాడు. బాగా వినండి. ఒక్కసారి అందరు 2 చేతులు పైకెత్తి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద గోవింద. ఏమండి, ఎంత కష్టపడి అందరికీ నరసింహస్వామి ప్రసాదం తెచ్చి రాశాడు కదా ప్రసాదం. ఒక్కసారి గట్టిగా వాడికి ఎంత బాగుందండి. మా కిరణ్ గారు కారులో గురూజీ రాయండి అన్నారు. ఆయనకి నచ్చింది. ఎంతమంది చిత్తూరు వారికి ఆ ప్రసాదం ఇవ్వకపోతే పద్ధతి కాదని, ఏమో ఎల్లుండదాకా ఎందుకని ఇప్పుడే మా ప్రసాద గడికి ఆ పుణ్యం మీకు పుణ్యం ధన్యం అని పంపించాను. సరే, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? చిత్తూరులో ఉన్నాం. వాడెక్కడున్నాడు? బోన్లో ఉన్నాడు. ఏంటి కోరిక? మా పిన్నితో మాట్లాడాలి. పిన్ని ఏడుస్తుంది అంటుంది, కొంగు ఒత్తుకుంటుంది. దగ్గరికి రమ్మన్నాడు. ఇంకా దగ్గరికి ఏదో రహస్యం చెప్తాడు. ఇంట్లో లంకి బిందెలు ఎక్కడో దాచి ఉంటాడని. ఇంకా బాగా వినాలి మీరు, బాగా వినండి. ఇంకా 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 దగ్గరికి అంతా వచ్చింది. బాగా దగ్గరికి వచ్చాక ఆ చెవి దగ్గర నోరు పెట్టి ఏంటి చెవి మొత్తం ఊరి వచ్చేసింది. చెవి కట్ అయిపోయి అని ఊసేసాడు. ఇంకా బ్లడ్ వచ్చేస్తుంది. అమ్మా అమ్మ 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 అని అదుతుంది. పోలీసులు ఏం పీకుతారు ఇంకవన్నీ? ఆల్రెడీ సావు. ఏం కొట్టారు, 2 దెబ్బలు కొట్టారు. అంతా సర్దుమణి కింద ఆవిడకి ఏదో ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఆవిడ తీసుకెళ్ళారు హాస్పిటల్లో. కోల్ ఆడార్ అన్నాడు జడ్జి గారు. ఏంట్రా, ఏం పోయే కాలం? అమ్మ నాన్న లేదు, చిన్నప్పటి నుంచి పెంచింది, మీ పిన్నికి చెవి కొరికేసేవేంట్రా, ఏం పోయే కాలం అన్నారు. వాడన్నాడు, అసలు నా సావు కారణం అదేనండి. ఎలా అంటే స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఓ రోజు రోడ్డు పక్కన వంకాయ చెట్లు ఉంటే కొన్ని వంకాయలు తెచ్చాను. వెంటనే బలి తెచ్చేవిరా, రేపు పొద్దున్న పులుసు చేస్తాను అని పులుసు చేసి మా అన్నాడు గుమ్మడికాయ తెచ్చాను, ఉడియాలు ఇచ్చాను. ఆ తర్వాత వంకాయలు అయిపోయాక టెంకాయలు, తర్వాత చిక్కుడుకాయలు, రోజు ఏదో కాయలు తెస్తున్నాను. ఈ వంకాయలు టెంకాయల నుంచి తరకాయలు తీసే స్థాయికి వచ్చాను. కారణం ఏంటి? ఈవిడే ఒరే ఈ వంకాయలు ఎక్కడవే, ఈ టెంకాయలు ఎక్కడవే, ఈ గుమ్మడికాయలు ఎక్కడవే, అలా తేయకూడదు, దొంగతనం తప్పు, భవిష్యత్తులో ముప్పు, ఇవేం లేవు, కూరలోకి ఉప్పు. అలా నా జీవితాన్ని తొందరగా ముగించడానికి కారణం నాకు ఇది తప్పు అని చెప్పని మా పిన్నిదే కారణం. అందుకే కోరిక అందుకే నేర్పాలి, చెప్పాలి. ఈ ప్రపంచం అశాశ్వతం అని చెప్పాలి. ఇక్కడ మనం గెస్ట్గా వచ్చాము, అతిథులుగా వచ్చాము అనే విషయం చెప్పాలి. ఇక్కడ ఏది మనది లేదు, మనది కాదు, ఇదే మన ఒళ్ళే మనది కానప్పుడు మన సెల్లు, మన ఇల్లు మనదా? జ్ఞానం 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 జ్ఞానాదైవతు కైవల్యం. అందుకే జ్ఞానంతో వర్తించండి. ఆ జ్ఞానం కోసం నిన్న మీకు చెప్పాను, రోజు వినండి. ఎంత వింటారో అంతా బాగుపడతాం, ఎంత తింటారో అని చెప్పలేదు ఎవడు. తిని బాగుపడ్డవాడు ఎవడున్నాడండి? విని బాగుపడ్డవాడు ఉన్నారు. మీకు గుర్తుందా? పాత సినిమాల్లో అన్నింటిలో మంచి మంచి, అందులో కూడా నాగయ్య గారు ఉన్నారు, పొండరీకుడు వాళ్ళ నాన్నగారు. వీళ్ళు మోక్షం పొంది వెళ్ళిపోతారు కదా, వెళ్ళిపోయాక వాళ్ళు వస్తారు. అందులో హాస్యనటుడు, అతని పేరు బాలకృష్ణ, అతను పాట పాడతాడు. చెబితే వింటివ గురు గురు, వినకే చెడితిని శిష్య శిష్య, నే వినకే చెడితిని శిష్య శిష్య. అందుకని
ప్రపంచంలో తినడం ఎవ్వరూ నేర్పించక్కర్లేదు, వినడం మాత్రం నేర్పించాలి. అందుకని భక్తిలో ఎదగాలంటే మొట్టమొదటి వాడవలసింది చెవులు. అందుకని ఏ ఫర్ అసోసియేషన్, మంచి వాళ్ళ దగ్గర కూర్చోవాలి, వినాలి. అలా విన్న వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అయ్యారండి. పాండవుడికి ఎన్నాళ్ళండి అజ్ఞాతవాసం? 1 సంవత్సరం. అరణ్యవాసం 12 ఏళ్ళు. వాళ్ళు కష్టమే కదండి అడవిలో. వాళ్ళు కాలం వేస్ట్ చేశారా? ఏం చేశారు? వచ్చారు, మార్కండేయుడు వచ్చాడు, ఇంకెవరెవరు గొప్ప గొప్ప ఋషులు వస్తే వాళ్ళందరినీ కూర్చోబెట్టి, ఏమండి అప్పుడు ఏం జరిగింది చెప్పండి, ఇప్పుడు ఏం జరిగింది చెప్పండి అని వింటూ ఉన్నారు. వాళ్ళు టైం వేస్ట్ చేయలేదు. అప్పుడు అలా జరిగింది, అసలు నాకే కనుక ఆ టైంలో AK-47 ఉంటే అది నేర్చేవాడిని. ఈ పోసుకోడు కబుర్లు ఏం చెప్పలేదు. కాలం బంద కాదు, విందాం, కూల్గా ఉందాం అని వాళ్ళు కూల్గా ఉన్నారు. వాళ్ళ జ్ఞానాన్ని పెంచుకున్నారు, వాళ్ళ మనస్సుని బలపరుచుకున్నారు. సాల్టెడ్ బ్రెడ్ అని ఒక పుస్తకం. ఏంటది? రష్యాలో ఇస్కాన్ ప్రారంభ దశలో ఉన్నప్పుడు అక్కడ ఒక సంస్థ ఉండేది, మన CID లాగా. దాని పేరు ఏదో ఉంది, కొంచెం పెద్దవాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు చాలా కఠినంగా ఉండేవారు. మా పెద్ద స్వామి వెళ్తే కూడా హోటల్ నుంచి విజిట్ నుంచి హోటల్, ఎవరితో మాట్లాడకూడదు, టైట్ సెక్యూరిటీ. అది కమ్యూనిస్ట్ కదా, ఎవరితో మాట్లాడకూడదు. ప్రభుపాద వారు వెళ్ళారు, వచ్చారు. మరి లాభం ఏంటి? ఆ హోటల్లో ఆ రూములు బెడ్ మార్చేవాడు వాడు వస్తాడుగా, వాడితో మాట్లాడేది. ప్రభుపాద వారికి రష్యా రాదు, అందుకే ఇంగ్లీష్ రాదు, కానీ ఆత్మకి భాష లేదు. ఆయన మహాత్ముడు ప్రభుపాద వారు, అతనితో మాట్లాడేది. నాయన భక్తి చెయ్యాలి, ఆత్మను ఉద్ధారం చేసుకోవాలి, భగవద్గీత చదవాలి, రామాయణం చదవాలి, భారతం వినాలి, భాగవతం వినాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ మహామంత్రాన్ని అనాలి. అతని చెప్పారు. ప్రభుపాద వారి తేజస్సు, ప్రభుపాద వారి తపస్సు, ప్రభుపాద వారి ప్రభావం విన్నాడు. ఏమర్థమైందో ఈ రోజున ఏ స్థితికి వచ్చింది? ప్రభుపాద వారు రాసిన భగవద్గీతని రష్యా భాషలో ట్రాన్స్లేట్ చేసి మన ప్రధానమంత్రి వాళ్ళ ప్రధానమంత్రికి ఇచ్చాడు. దట్ ఈస్ పవర్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఏ గ్రేట్ డివోటీ లైక్ ప్రభుపాద. ఈ సాల్టెడ్ బ్రెడ్ ఏంటంటే, వాళ్ళు ఈ ఎవరైనా హరే కృష్ణ జపం చేస్తే తీసుకెళ్ళి జైల్లో వేసేవారు. ప్రభుపాద వారి దగ్గర శిష్యులు వచ్చి అడిగారు, ఏమంటే ఇలా జైల్లో వేసేస్తున్నారు, మేము జపం ఎలా చేయాలి, మా జపాలు లాక్కుంటున్నారు, తెంపేస్తున్నారంటే ప్రభుపాద చెప్పారు, మీకు బ్రెడ్ ఇస్తున్నారా, దాని మీద నీళ్ళు చల్లండి. జల్లాక మెత్తగైపోతుందిగా, ఉండలు చేయండి, ఉండలు చేస్తే ఎండబెట్టండి, గట్టిగా అయిపోతుంది. 108 అవే పూసలు, వాటితోనే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే మంత్రులు. ఏంటి బూటుకాలు భక్తుల ముఖం మీద పెట్టి ఫోటో కూడా ఉంటుంది, పత్రికలో నా దగ్గర ఉంది అక్కడ. మరి ఆ స్థితి నుంచి ఈరోజు భగవద్గీతను అక్కడ ప్రధానమంత్రి రిసీవ్ చేసుకునే స్థాయికి వచ్చింది. ఎందువల్ల నిలబడ్డారు. జీవితంలో ఒక అవమానం రావచ్చు, ఓ కష్టం రావచ్చు, ఓ బాధ రావచ్చు, నిలబడాలి. అన్నీ బాగుంటేనేమో రెచ్చిపోతాం బ్రదర్, ఏమి బాగుపోతే చచ్చిపోతాం బ్రదర్. రెచ్చిపోకూడదు, చచ్చిపోకూడదు, మళ్ళీ ఈ లోకంలోకి వచ్చిపోకూడదు, మళ్ళీ రాకూడదు. భగవంతుడిచ్చిన ఈ శరీరం మోక్షం పొందడానికి. ఏ ఫర్ అసోసియేషన్, బి ఫర్ బుక్స్, మంచి పుస్తకాలు చదవాలి. మా ఇంట్లో దైవ సంబంధమైన పుస్తకాలు ఉన్నాయి అన్న పుణ్యాత్ములు చేయొద్దండి. హేమంతులు తిప్పండి, అద్భుతం అద్భుతం అద్భుతం. బలో చిత్తూరు భక్త బృందకి ఏదో బుక్ ఉండాలి ఇంట్లో. ఆ బుక్ మీద బుక్ ఉండాలి, ఆ బుక్ మీద మనది ఒక లుక్ ఉండాలి. బుక్ ఉంటే సరిపోయిందా, లుక్ కూడా ఉండాలి. మెడిసిన్ డబ్బాలో ఉంది, వేసుకున్నావా? లేదండి, అందులోనే ఉంది. అందులో ఉంటే రోగం తగ్గుద్దా? ఏదో చెప్పినప్పుడు 2 సార్లు 3 సార్లు అది వేసుకోవాలి. అలాగే మన ఆత్మకి శరీరం అనే రోగం పట్టింది. ఇది పోవాలంటే ఏం చేయాలి?
చదవాలి. బి ఫర్ బుక్స్, సి ఫర్ చాటింగ్. మనకేం తెలుసు ఇప్పుడు? సి ఫర్ చాటింగ్ లేదా సి ఫర్ చీటింగ్. దానికోసం కాదు ఈ మీటింగ్, చదివిందా? చాటింగ్ బ్యాచ్, చీటింగ్ బ్యాచ్ చాలా ఉంది ప్రపంచంలో. చాటింగ్ బ్యాచ్ పెరగాలి. హరే కృష్ణ, సౌండ్ చాలట్లేదు. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. ఆహా, అద్భుతం కదా. ఏమంటే ఒకసారి పైకి రాను, వాళ్ళు చాలా బాగా చెప్తారు. దాంతోనే మళ్ళీ మంత్రం చెప్పండి. మీరందరూ చేతులు ఎత్తితే ఎంత